తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ లాభాల కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. లాభాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం, దైవదర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాన్ని కొత్త పదంలోకి నడిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటీషియన్, టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యవతుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. వారసత్వ ఆస్తులు లేదా భూములకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం నత్తనగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అయితే ఒక్కోసారి ఎంత కష్టపడుతున్నా ఫలితాలు తక్కువగా ఉన్నాయి అన్న భావన కూడా ఉంటుంది. దైవేచ్ఛ, మీ కష్టపడడం, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు ఉన్నాయి. ప్రయత్నం మట్టికి ఆపకండి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చేసేవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మాట పట్టింపుండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. పిహెచ్డి, అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు లేదా బదిలీ అయ్యే అవకాశం గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అతిగా నమ్మిన స్నేహితులు మోసం చేయడం మనోవేదనకు గురవుతుంది. అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగింది. చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూడాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. చిన్న ప్రయాణాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు చక్కగా లభించే దశగా గ్రహగతులు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసిడిటీ, ఇండైజెషన్ చిన్నవి ఉంటాయి. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in